బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల నేపథ్యంలో బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి చెందిన ప్రముఖ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్కు ఐపీఎల్ ద్వారాలు మూసేసింది. మెగా లీగ్లో అతన్ని కొనుగోలు చేసిన కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ టీంకు బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముస్తఫిజర్ను టీం నుంచి రిలీజ్ చేయాలంటూ ఆదేశించింది. కావాలనుకుంటే అతడి బదులు మరో ఆటగాడిని జట్టులోకి తీసుకోవడానికి అంటే రీప్లేస్మెంట్కి అనుమతి ఇచ్చింది బోర్డు. ఇటీవల జరిగిన ఆక్షన్లో ముస్తఫిజర్ను 9,20,00,000 ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్లో వరుసగా హిందువులపై దాడులు జరుగుతుండడంతో అటు షారుఖ్ ఖాన్తో పాటు ఇటు బీసీసీఐ మీద భారీగా విమర్శలు వచ్చాయి. ఆ దేశ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ను కేకేఆర్ ఫ్రాంచైజీలోకి తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. బంగ్లాదేశ్లో 2 వారాల వ్యవధిలో 4 హిందువులను కిరాతకంగా పబ్లిక్గా హత్య చేశారు. ఇంత జరుగుతున్న బాధ్యులపై యూనిస్ సర్కార్ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో షారుఖ్ను హిందూ సంఘాలు టార్గెట్ చేశాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడి జరుగుతుంటే ఆ దేశ క్రికెటర్ను ఐపీఎల్లో కోట్లు పెట్టి ఎలా ఆడిస్తారని, కేకేఆర్లోకి షారుఖ్ ఎలా తీసుకున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. ముస్తఫిజుర్ను టీంలో నుంచి తీసేయాలనే డిమాండ్ బాగా పెరిగింది. దీంతో బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్తో ఉద్రిక్తతల వల్ల ఆ దేశ క్రికెటర్ను ఐపీఎల్లో ఆడించడం లేదని, మరి బంగ్లా ప్లేయర్లను మెగా లీగ్లో ఎలా ఆడిస్తారంటూ బీసీసీఐ మీద సీరియస్ అయ్యారు. దీంతో అలర్ట్ అయిన బోర్డు ముస్తఫిజుర్ను రిలీజ్ చేయాలంటూ కేకేఆర్కి ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పుడు ముస్తఫిజర్ ఐపీఎల్ ఆడడం లేదు. అతని ప్లేస్లో మరొక ప్లేయర్ను రీప్లేస్ చేసుకోబోతోంది కేకేఆర్. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి తొలగించింది బీసీసీఐ. మెగా లీగ్లో అతన్ని కొనుగోలు చేసిన కోల్కతా నైట్ రైడర్స్ టీంకు బోర్డు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అతడికి బదులుగా మరో ఆటగాన్ని జట్టులోకి తీసుకోవచ్చంటూ బోర్డు అనుమతి ఇచ్చింది. 9,20,00,000 ధరకు కేకేఆర్ ఆక్షన్లో ముస్తఫిజుర్ను కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్లో వరుసగా దాడులు జరుగుతున్నాయి. 3 వారాల వ్యవధిలో 4 హిందువుల్ని పబ్లిక్గా చంపేశారు అక్కడ ప్రొటెస్టర్స్. దీంతో షారుఖ్ ఖాన్ మీద బీసీసీఐ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చింది. పాకిస్తాన్ ప్లేయర్స్ని మన దగ్గర ఆడించడం లేదు, పాకిస్తాన్తో ఉన్నటువంటి వైరుధ్యం నేపథ్యంలో. అలాంటప్పుడు బంగ్లాదేశ్ ప్లేయర్లను ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడిస్తారంటూ ఇటు బీసీసీఐ మీద అటు షారుఖ్ ఖాన్ మీద విమర్శలు వచ్చాయి. ప్రధానంగా షారుఖ్ ఖాన్ కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. దీంతో బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.